హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే చాలామంది ₹100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి ప్రతి కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. మనకు అక్టోబర్ నెల నుండి ఈ యొక్క వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ₹100కే అనే ఈ స్కీమ్ అమల్లోకి రాబోతుంది. ఎప్పటి నుంచి అండి? అక్టోబర్ నుంచి. సో ఇందులో భాగంగానే ఇటీవల ముఖ్యమంత్రి వర్యులు రెవెన్యూ శాఖతో ఒక భేటీ నిర్వహించారు. ఆ భేటీలో భాగంగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సో ఇంతకీ వారసత్వ భూమి ఎవరికి వర్తిస్తుంది, అసలు మ్యూటేషన్ అంటే ఏంటి, ఆఫ్లైన్ ఆన్లైన్ రికార్డ్స్ ల్యాండ్కి సంబంధించి ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఆటో మ్యూటేషన్ అంటే ఏంటి, ఈ యొక్క ₹100 రిజిస్ట్రేషన్లో ఈ పాస్బుక్ ఎలా ఇష్యూ చేస్తారు, అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మార్కెట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు తెలియజేస్తాను. ₹100కే మీ భూమి రిజిస్ట్రేషన్కి సంబంధించి. ఓకేనా? సో అందరూ బాగుండి, అందరికీ మంచి జరగాలి. సో దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా స్క్రీన్ మీద చూస్తున్నాను చూడండి అండి. మీకు ఆంధ్రప్రదేశ్ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ₹100కి సంబంధించి పూర్తి గైడ్లైన్స్ మీకు చెప్పబోతున్నాను. సో ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది? ముందు చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, అసలు ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది అనేది. యజమాని మరణించిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఎవరి భూమి మీద అయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రికి 4 కొడుకులు అయితే తండ్రి పేరు మీద భూమి ఉంది. ఆ భూమి ఉన్న తర్వాత తండ్రి చనిపోయాడు. ఇప్పుడు ఆ యొక్క యజమాని చనిపోయాడు, అంటే యజమాని చనిపోయిన తర్వాత మాత్రమే ఈ వారసత్వ భూమికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఓకేనా? సో అంటే యజమాని మరణించిన తర్వాత ఆ వారసులకు ఆస్తి వాళ్ళ పేరు మీద రావడానికి, ఇంతకీ అసలు ఈ స్కీమ్ ఎందుకు వచ్చింది? సింపుల్ చెప్పాలంటే, ఇంతకుముందు ఆ తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆస్తుల రిజిస్ట్రేషను జస్ట్ అసలు ఆ రిజిస్ట్రేషన్ జస్ట్ ఒక ఫామ్స్ మీద, ఒక ₹100 బాండ్ మీద దేని మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు తప్ప అసలు యాజ్ పర్ గవర్నమెంట్ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయించుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మనకి అక్కడ పట్టాదారు పాస్బుక్ కోసము మనం మ్యూటేషన్ చేయించాలండి, టైటిల్ మ్యూటేషన్ సంబంధించి. సో ఆ తర్వాత ల్యాండ్ రికార్డ్స్లో మనం ఆధార్ సీడింగ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. బట్ అవేం లేదు, జస్ట్ తండ్రి నుంచి వచ్చిన ఆస్తులను జస్ట్ పేపర్ మీదే పరిమితం చేస్తున్నారు తప్ప ఆన్లైన్ చేయించట్లేదు. సో ఆ డిఫరెన్స్ తెలుస్తుంది గవర్నమెంట్కి. రెవెన్యూ రికార్డ్స్లో చాలా తప్పులు కనబడుతూ ఉన్నాయి. వాటిని రెక్టిఫై చేయడానికి, అలాగే ఖర్చుతో కూడుకుంది కాబట్టి రిజిస్ట్రేషన్ దాన్ని తగ్గిస్తే చాలామంది ముందుకు వస్తారు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది, ముందుకు వచ్చింది సింపుల్గా. ఓకే రైట్. ఇది కేవలం వారసత్వ రిజిస్ట్రేషన్ కోసం మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. ఈ స్కీమ్ ఓన్లీ వారసత్వ రిజిస్ట్రేషన్ కోసమే. మరియు కండిషన్ అక్కడ యజమాని మరణించి ఉండాలి, ఆ భూమి యజమాని మరణించి ఉండాలి. కొడుకు లేదా కూతురికి వారసత్వం ఉంటారు కాబట్టి ఎఫ్ఎంసీ తీసుకొని దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. రైట్. అసలు యాక్చువల్గా మీరు ఇందుకు ఇది ఎక్కడ వర్తిస్తుంది అంటే డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ గ్రామ వార్డు సచివాలయాల్లో వస్తుంది. ఓకే, ముందుకెళ్ళి చెప్పుకుందాం. ఓకే, అమ్మకాలు, గిఫ్ట్ డీడ్లు, లావాదేవీలు వంటి ఇతర రిజిస్ట్రేషన్కి మాత్రం మామూలుగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతాయి. ఓన్లీ వారసత్వ భూములు, అందులో యజమాని మరణించిన తర్వాత అలాంటి భూములకి మాత్రమే ఇది వర్తిస్తుంది. కాబట్టి మిగతా ఏవైనా మీరు అమ్మిన కొన్న గిఫ్ట్ డీడ్లో మీరు దాన్ని ఎవరికైనా ఇచ్చినా, సో అవన్నీ కూడా జనరల్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏ విధంగా మనకి రిజిస్ట్రేషన్ చేస్తారో దాని స్టాంప్ డ్యూటీ ఎంతైతే ఉంటుందో అలానే కొనసాగుతాయి. ఈ స్కీమ్ దానికి గుర్తించవు. క్లియర్? సో ఇదండి క్లియర్గా. నెక్స్ట్ మనకి చూసినట్లయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు ఎలా ఉన్నాయంటే, ఆస్తి మార్కెట్ విలువ ఇది ఎవరు నిర్ణయిస్తారు? ఆస్తి మార్కెట్ విలువ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నిర్ణయిస్తుంది. సో ఆస్తి మార్కెట్ విలువ 10 లక్షల కంటే తక్కువ ఉంటే ₹100కి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అదే మార్కెట్ వాల్యూ 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే ₹1000 రిజిస్ట్రేషన్తో అవుతుంది. either 100 or 1000 రూపీస్. దీనితో మీకు ఈ వారసత్వ భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ అండ్ పాస్బుక్తో సహా వచ్చేస్తాయి, ఈ పాస్బుక్తో సహా. రైట్. సో అలాగే ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి? ఓకే, అర్హతలు చూసాము. ఓకే, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే, ఈ వారసత్వ భూములు మనకి అక్టోబర్ నుండి డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ల వారికి గ్రామాల్లో, వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వార్డులో వాళ్ళ లాగిన్లకు ఇస్తారు. వాళ్ళు వీటిని ఆన్లైన్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళకి ట్రైనింగ్ అంటే శిక్షణ కార్యక్రమం కూడా ఉంది. ఈ వారంలో కానీ నెక్స్ట్ వారంలో కానీ వాళ్ళకి శిక్షణ కార్యక్రమం కూడా ఉంది. ఎందుకంటే అక్టోబర్ నెలలో నుంచి ఈ స్కీమ్ వర్తిస్తుంది కాబట్టి. క్లియర్? మీరు డిస్ట్రిక్ట్ అసిస్టెంట్స్ వారిని కలిసినట్లయితే, మీ దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకున్నట్లయితే వాటిని రిజిస్ట్రేషన్ చేయించి ఆఫ్లైన్ రికార్డ్స్ కరెక్ట్గా పెట్టుకొని దానిని మ్యూటేషన్ చేయించి, మ్యూటేషన్తో పాటు ఈ పాస్బుక్ కూడా రిజిస్ట్రేషన్కి వచ్చేస్తుంది. ఈ పాస్బుక్ కూడా మీ ఇంటికి వచ్చేస్తుంది. అంటే మీకు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తక్కువగా ఉంది, అలాగే ఆన్లైన్ రికార్డ్స్ మీకు ఆధార్కి సీడింగ్ అవుతుంది మీ భూమి, అదేవిధంగా మీకు ఈ పాస్బుక్ వస్తుంది. చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో? సో స్కీమ్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్లియర్? అలాగే ఆస్తి మార్కెట్ విలువ మనం చెప్పుకున్నట్టు సబ్ రిజిస్టర్ ఆఫీసు క్యాల్కులేట్ చేస్తుంది. మార్కెట్ వాల్యూ, ల్యాండ్ వాల్యూ ఎంత అనేది సబ్ రిజిస్టర్ ఆఫీస్ క్యాల్కులేట్ చేస్తుంది మార్కెట్ వాల్యూ. రైట్. సో అలాగే
మనకు కావాల్సిన పత్రాలు ఏంటి? ఇది వారసత్వ భూములకి యజమాని మరణించిన తర్వాత మాత్రమే వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా యజమాని యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే. సో రైట్. అలా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే మనది ఎఫ్ఎంసీ అంటాం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. ఇది విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు ద్వారా మనకు వర్తిస్తుంది. సో మీరు ఎఫ్ఎంసీ అంటే మీ వారసులం అని చెప్పేసి మీరు ఎఫ్ఎంసీ తెచ్చుకోవాలి. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఎటువంటి లీగల్ డిస్ప్యూట్స్ రాకుండా ఉండాలంటే ఎఫ్ఎంసీ కంపల్సరీ. సో డెత్ సర్టిఫికేట్, ఎఫ్ఎంసీ. ఓకే. తర్వాత ఆస్తికి సంబంధించి మీ దగ్గర ఏమైనా నథింగ్ బట్ ఇంతకుముందు మీరు ఏమైనా ఆన్లైన్ చేయించుకున్నట్టయితే ఆర్ఓఆర్ పట్ట బుక్ ఏమైనా ఉంటే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏదైనా దానికి సంబంధించి అంటే కొంత ఆన్లైన్లో ఉంటుంది, కొంత అవ్వదు. సో ఇలాంటివి ఉంటాయి. అంటే కొంతమంది 100% భూములు ఆన్లైన్లో ఉంటాయి, కొంతమందికి జస్ట్ 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఆన్లైన్ చేస్తారు, మిగతా 8 ఎకరాలు చేయరు. ఆ 2 ఎకరాల పాట అనే ఇక్కడ ఏమంటామంటే ఆ 2 ఎకరాల పాస్బుక్ ఇవ్వాలి. సో మీకు డౌట్ రావచ్చు, అన్న ఆన్లైన్ అవ్వకుండా ఆర్ఓఆర్ పాస్బుక్ ఎలా వస్తుంది అనేది ఏంటంటే పార్షియల్ కొంత చేయించుంటారు కదా గతంలో, దానికి సంబంధించి ఒకవేళ చేయించలేదు, అసలు భూమి ఇప్పటివరకు ఆన్లైన్ కాలేదు, ఎటువంటి రిజిస్ట్రేషన్స్ లేవు, ఎటువంటి పాస్బుక్లు లేవు, ఎటువంటి మ్యూటేషన్ అవ్వలేదు, శుభ్రంగా ఎఫ్ఎంసీ తెచ్చుకోండి, డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ముందు మార్కెట్ వాల్యూకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించండి 100 రూపీస్కి. 100 రూపీస్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత దాన్ని మీ గ్రామ వార్డు సచివాలయంలో మ్యూటేషన్ చేయించండి. అట్ ద సేమ్ టైం మ్యూటేషన్తో పాటు ఆటోమేటిక్గా ఈ పాస్బుక్ కూడా మీకు ఈ రిజిస్ట్రేషన్తో పాటు యాక్చువల్గా ఈ రిజిస్ట్రేషన్తో పాటు ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయిపోతుంది, దాంతోపాటు ఆటోమేటిక్గా ఈ పాస్బుక్ కూడా వచ్చేస్తుంది. బట్ మీరు ఫాలోఅప్ చేయించుకోవాలి. రైట్. సో అలాగే వారసులకు సంబంధించిన ఆధార్, ఓటర్ ఐడి ఏమైనా ఉంటే ఆధార్లు కంపల్సరీ, ఓటర్ ఐడి నాటి కంపల్సరీ. అలాగా అవసరమైతే కొన్ని చోట్ల అవసరమైతే అఫిడవిట్ ఇవ్వాల్సి వస్తుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. కొన్ని లిటిగేషన్స్ ఉంటాయి కొన్ని వారసత్వ భూముల్లో, వాటికి సంబంధించి ఇక్కడ మనం ఎన్ఓసి ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని కేసెస్లో, నాట్ ఆల్. తర్వాత స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దామా. సో ముందుగా కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు సిద్ధం చేసుకోండి, మీరు చెప్పుకున్నవి. అలాగే ఎఫ్ఎంసీని తీసుకోండి. అలాగే మీ గ్రామ వార్డు సచివాలయాలని ఒకసారి సంప్రదించండి. అదేవిధంగా మార్కెట్ వాల్యూ ఒకసారి సరి చూసుకోండి. అంటే ఎంత ఉంది మార్కెట్ వాల్యూ. మేము అనుకున్న 10 లక్షల లోపు ఉంటే 100 రూపాయలు, 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే అది 1000 రూపాయలు. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మనం సంథింగ్ అక్కడ మనం 1000 రూపాయలు పే చేయాలి కాబట్టి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ, నథింగ్ బట్. అదే ఈ మార్కెట్ వాల్యూ ఎవరు నిర్ధారిస్తారని చెప్పుకున్నాం, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళు నిర్ధారిస్తారు. అలాగే ఈ విలువ ఆధారంగా 100 రూపీస్ ఆర్ 1000 రూపీస్ స్టాంప్ డ్యూటీ ఉంటుంది. అలాగే రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ పేరున డాక్యుమెంట్ వచ్చేస్తుంది. చివరిగా రిజిస్ట్రేషన్ ఆధారంగా ఆర్ఓఆర్ పాడదర్ పాస్బుక్ చేయించుకోవాలి, మ్యూటేషన్, నథింగ్ బట్ మ్యూటేషన్ చేయించుకోవాలి. ఓకేనా. అలాగే ఈ స్కీమ్ ఎప్పటి నుంచి వర్తిస్తుందని చెప్పాము మనము. ఈ పథకం ప్రకారం అక్టోబర్ 2025 నుండి అమలులోకి వస్తుందని చెప్పాము. సో ఈ సదుపాయం వలన భూమి వారసత్వ రిజిస్ట్రేషన్ ఖర్చులు తగ్గి, రిజిస్ట్రేషన్కి ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి స్టాంప్ డ్యూటీ 100 రూపీస్ 1000 రూపీస్ పరిమితం చేశారు కాబట్టి ఖర్చులు తగ్గుతాయి, అలాగే వివాదాలు తగ్గుతాయి. ఎస్ఆర్ నో. అలాగే అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటేనే వేగంగా రిజిస్ట్రేషన్ సాగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, నీకు ఎన్ఓసి ఎందుకు చెప్పాము, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చాము అంటే లిటిగేషన్ కంపల్సరీ ఉంటాయి. వారసత్వ భూములు అంటేనే లిటిగేషన్. అందువల్ల గత 2023, 2024 ఆ ఏడాదికి సంబంధించి ఇంచుమించు 55,000 దరఖాస్తులు వచ్చాయి. అవి అలా పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు పెండింగ్లో ఉన్నాయి? ఒకరు ఒప్పుకుంటే ఒకరు ఒప్పుకోరు. సో అబ్జెక్షన్ ఎక్కడ వస్తుంది? క్షేత్రస్థాయిలో వస్తుంది. సో వారసత్వంలో వాళ్ళ దగ్గర వస్తుంది. సో వాళ్ళు ఒక ఫ్యామిలీ తెచ్చుకొని మీ వారసత్వం తెచ్చుకుంటే చాలా ఈజీగా తక్కువలో ఎటువంటి గొడవలు లేకుండా సింపుల్గా మనకి 100 రూపాయలకి ఆర్ 1000 రూపాయలకి సబ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ వాల్యూ బట్టి స్టాంప్ డ్యూటీ 100 రూపాయలు ఆర్ 1000 రూపాయల లోపు మీకు అంతే కదా. 10 లక్షల వరకు మార్కెట్ వాల్యూ ఉంటే 100 రూపాయల స్టాంప్ డ్యూటీ, 10 లక్షల కంటే ఎక్కువ మార్కెట్ వాల్యూ ఉంటే 1000 రూపీస్ స్టాంప్ డ్యూటీ. క్లియర్. సో దీన్ని బట్టి మీరు ఈ స్కీమ్ని అర్థం చేసుకొని మీరు మీరు చెప్పిన డాక్యుమెంట్స్ రెడీగా ఉంటే అక్టోబర్ నెల నుంచి త్రూ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి సో అందరూ సిద్ధంగా ఉండండి. సో అందరూ బాగుండాలి, అందుకే మంచి జరగాలి.